హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి అందరూ? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు? అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ అంతా బాగుండాలి, అందరికీ అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తే మన ఛానల్ అయితే మానిటైజ్ అయిపోతుంది. సో ఛానల్లో ఒకసారి వీడియోస్ చెక్ చేసి, వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వ్లాగ్ 31st ఈవినింగ్ సెలబ్రేషన్స్, అలాగే January 1st మేము ఎలా స్పెండ్ చేసామనేది వీడియో, కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందన్నమాట. సో ఫుడ్ ఎవరైనా ఉంటే అటెండ్ అయిపోండి. ఈ వీడియో అంతా ఫుడ్ గురించి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే మేము ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయిపోయి మేము డిన్నర్కి వచ్చాము. డిన్నర్కి కొండాపూర్ వచ్చామన్నమాట. కొండాపూర్లో పిజ్జా జోన్ అనమాట. చాలా బాగుందండి. ఇక్కడ బెస్ట్ ప్లేస్ అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో వర్త్ అనమాట. సో అన్లిమిటెడ్. మనకి ఇక్కడ ఫుడ్ ఏముంటుందంటే మొత్తం వెస్ట్రన్ టైప్ అనమాట. పాస్తా, పిజ్జాస్ ఇవన్నీ ఉంటాయి. సో మస్ట్ విజిట్ ఈ ప్లేస్. ఇది కొండాపూర్లో ఉంది. మేమైతే వచ్చేసాము. ఇది 2nd ఫ్లోర్లో ఉంది. సో ఈ ఫ్లోర్లో, ఈ బిల్డింగ్లో కూడా మొత్తం రెస్టారెంట్సే ఉన్నాయన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. నాయుడు గారి బిర్యానీ ఉంది, డొన్నె బిర్యానీ ఉంది, అలాగే అరుగు అంటారు పక్కనైతే. దాని సెటప్ అంతా కూడా చాలా బాగుందండి. ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో ఉంది. సో అది ఇంకెప్పుడైనా ఒకసారి వెళ్ళి లోపల యాంబియన్స్ చూడడానికన్నా వెళ్ళాలి అని అనుకున్నాను. ఇంకా మేమైతే వచ్చేసాం పిజ్జా జోన్కి. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టార్టర్స్, పన్నీర్ స్టార్టర్స్లోకి వచ్చి మనకి పానీపూరి నుంచి ఉన్నాయన్నమాట. సో మేము మంచిగా ప్లేస్లో కూర్చొని ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్, ఎక్కడున్నా మనకి ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ కదా. ఫస్ట్ పిల్లలకి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుని అలా కొంచెం నూడిల్స్ అయితే తీసుకున్నాం. నూడిల్స్ చాలా బాగున్నాయండి. స్పైస్ లెవెల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మేము వెళ్ళే టైంకి కొంచెం క్రౌడ్ తక్కువనే ఉంది. ఎందుకంటే మేము ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కొంచెం పిల్లలతో అన్నీ కొంచెం 10 సార్లు ఆలోచించుకున్న టైమింగ్స్ అన్నీ కూడా. ఇంకా మా హస్బెండ్ ఆ విషయంలో పర్ఫెక్ట్ అనమాట. పిల్లలకి తో ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పి, అందుకని మరీ లేట్ కాకుండా, మరీ ఎర్లీగా కాకుండా మేము ముందుగా టైంకి వెళ్ళామన్నమాట. సో అప్పుడు కొంచెం క్రౌడ్ తక్కువనే ఉంది. ఇంకా మేము మా డిన్నర్ అయ్యే టైంకి అయితే ఫుల్ రష్, క్రౌడ్ ఎక్కువైపోయిందనమాట. ఇంకా మేము తినేసి బయటకు అయితే వచ్చేసాము. అంటే 31st కదా, ఇంకా అందరూ ఫ్యామిలీ ఎక్కువ, పిల్లలతో ఉన్న వాళ్ళు ఎక్కువ హ్యాపీగా బయట తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా పిల్లల్ని తీసుకుని, పిల్లలు కూడా ఈ రోజుల్లో బాగా కోఆపరేట్ చేస్తున్నారు. బయట ఎంత తిరగడానికి వాళ్ళకు కూడా ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇంకా సో వన్సీనే వాళ్ళు తిరగచ్చు అనమాట. సో ఇలాంటి ఫుడ్ ఎవరికైనా ఇష్టం ఉంటే కంపల్సరీ మస్ట్ విజిట్ అండి. కొండాపూర్లో ఉంది. అడ్రస్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను. వీకెండ్స్లో అయితే ఇంకా బాగుంటుంది ఫ్యామిలీతో వెళ్ళడానికి. ఇక్కడ చూడండి, ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్, మనకి పిజ్జా కూడా కంటిన్యూస్గా అన్లిమిటెడ్ సర్వ్ చేస్తూనే ఉంటారు. అండ్ గులాబ్ జామ్ కూడా అండి చాలా సాఫ్ట్గా, చాలా బాగుందన్నమాట. డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది. ఇక్కడ పాస్తా, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాస్తా, పాప్కార్న్, అలాగే నాచోస్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, కేక్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఫుడ్ ఉంది, అన్లిమిటెడ్ అనమాట. ఇంకా మనం రెగ్యులర్ బేసిస్లో తిన్నాం కాబట్టి, దట్టు మనకి న్యూ ఇయర్ కొంచెం ఆ మోడ్ ఉంటుంది కాబట్టి, పార్టీ మోడ్. సో ఇలాంటి ఆప్షన్స్ చూస్ చేసుకోవడం మంచిదన్నమాట. దట్టు వెజిటేరియన్స్కి అనమాట. ఇది నాన్ వెజిటేరియన్స్ కాదు. ఆ రోజు ట్యూస్డే పడింది. మేము ట్యూస్డే అయితే నాన్ వెజ్ తినాం కాబట్టి ఇంకా వెజ్కి దీనికి ప్రిఫర్ చేసాము. నెక్స్ట్ సాలెడ్స్, ఫ్రూట్స్, ఇంకా శాండ్విచెస్, పిజ్జాస్ అన్నీ ఈ వెస్ట్రన్ టైప్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ కార్న్ సాలడ్, బీట్రూట్తో సాలడ్, ఇవన్నీ కూడా. అలాగే గార్లిక్ బ్రెడ్ సూపర్ టేస్ట్ ఉందండి. ఇక్కడ నేను తిన్నాను డోమినోస్లో, వీటిలో, కానీ ఇక్కడ ఉన్న టేస్ట్ అసలు ఎక్కడా లేదు. సూపర్ యమ్మీగా ఉంది. చీజ్ కూడా చాలా మంచి క్వాలిటీ, సాఫ్ట్ బ్రెడ్ అనమాట. సో మస్ట్ విజిట్ చేయండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని.
ఆంబియన్స్ కూడా చాలా బాగుందండి. ఆ రోజు 31st న్యూ ఇయర్ కాబట్టి బెలూన్స్తో డెకరేట్ చేశారు. ఇంకా ఫ్యామిలీ అందరూ కూడా చాలా క్రౌడ్ పెరిగిపోయింది మేము వెళ్ళే టైంకి. ఇంకా వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్ అయితే లిమిటెడ్ అనమాట, మిగిలినవన్నీ అన్లిమిటెడ్. డ్రింక్స్ ఇవన్నీ కూడా అన్లిమిటెడ్. ఇంకా లాస్ట్ మన డిన్నర్ అయిపోయినప్పుడు వెనిలా ఐస్ క్రీమ్ విత్ బ్రౌనీ, హాట్ బ్రౌనీతో ఇస్తారు. దాని టేస్ట్ అయితే ఇంకా ఎక్సలెంట్, చాలా బాగుంది టేస్ట్. ఇంకా మా డిన్నర్ అలా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము అక్కడ దగ్గరలోనే ఏఎంబి మాల్కి వచ్చేసాము. మేము అనుకున్నాము ఇంకా మేము ఒక్కలమే ఉంటామేమో అనుకున్నాం, కానీ మాలా అందరూ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళే అనమాట. అక్కడ పిల్లలతో ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేసి టైం అక్కడే విష్ చేసుకొని అలా వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇంకా ఏఎంబి మాల్ అంటే అసలు ఇక్కడ మన ఏషియన్లోనే పెద్ద మాల్ అనమాట. సో ఇక్కడ చాలా హ్యాపెనింగ్ ప్లేస్. వీకెండ్స్ అయితే ఇంకా ట్రాఫిక్ జామ్ అయితే మామూలుగా ఉండదు. ఇక్కడ ఒక్కొక్క ఫ్లోరు డే అంతా అవుటింగ్ పెట్టుకోవచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. సో ఇలా మేమైతే సరస్ సిటీ క్యాపిటల్ మాల్కి వచ్చేసాము. మేము లోపలికి వచ్చేసాము. డెకరేషన్ లైటింగ్ అంతా బాగా చేశారు. న్యూ ఇయర్, క్రిస్మస్ అయింది, అలాగే సంక్రాంతి ఫెస్టివల్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా. బయట ఫ్రంటే ఒక మంచి పెద్ద అట్రాక్షన్ లాగా ఇలా ఒక ట్రీ లాంటిది ఫుల్ లైట్స్తో ఇలా అరేంజ్ చేశారు. అక్కడ చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటున్నారనమాట. ఇక్కడ ఈ మాల్లో మొత్తం ఫ్లోర్స్ తిరగడానికి అసలు టైమే సరిపోదండి అన్నీ కవర్ చేయడానికి. ఇంకా అలా తిరిగి మేము తినదంతా అరిగిపోయింది ఇక్కడే. ఇంకా తిరిగేసి ఇంకా అక్కడే విష్ చేసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళేసరికి 12:30 అయిందనమాట. సో అలాగా మా న్యూ ఇయర్ 31st రోజు అయితే ఈవినింగ్ టైం స్పెండ్ చేసాము. మొత్తం ఫ్యామిలీస్ అందరూ వస్తున్నారు ఫ్లోర్ అంతా. ఈ కన్స్ట్రక్షన్ కూడా, ఈ వ్యూ ఎంత బాగుందంటే పైకి చూస్తే డిఫరెంట్ కర్వ్స్ లాగా చాలా బాగుంది. అసలు ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు ఇది కట్టడానికి అని చెప్పి అనిపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ షాపింగ్ కూడా పెద్ద మనకి మంచి బ్రాండ్, మంచి క్వాలిటీ క్లాత్స్ కూడా బాగా దొరుకుతాయి. ఫ్రాక్స్ కానీ ఇట్లా కుర్తీస్ కానీ ఇవన్నీ కూడా షాపింగ్ కూడా ఓవర్ ప్రైస్ అయితే అనిపించదు, రీజనబుల్గానే అనిపిస్తుంది అనమాట. జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి.
ఇక్కడ కూర్చొని అలా రిలాక్స్ అయ్యాము. నడిచి నడిచి అలసిపోయామనమాట. అలా టైం పాస్ చేస్తున్నాము. చాలా ప్లెజెంట్‌గా హడావిడి లేకుండా, రష్ లేకుండా ఉందనమాట. కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని ఇంకా వచ్చే వాళ్ళని, వెళ్ళే వాళ్ళని చూస్తూ అలా టైం పాస్ చేసాము. బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వస్తుంది కదా! అది పిల్లలిద్దరూ నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే పక్కన ఫైటింగ్ చేసుకుంటున్నారండి. సో, ఇగ్నోర్ చేసేయండి. ఇంకా పై ఫ్లోర్‌కి వచ్చాము. ఇక్కడంతా కూడా మనకి జ్యువెలరీ ఇంకా క్లోతింగ్ స్టోర్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఇలా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి. వీడియోస్ ఒక్కసారి చూసి ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో, మీ సపోర్ట్ ఉంటే తొందరగా మనకి ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది అనమాట. ఇంకా పై ఫ్లోర్లో ఇక్కడ జ్యువెలరీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఇంకా చూసారు కదా, యాక్సెసరీస్ ఫ్రమ్ 199 ఆన్వర్డ్స్ అట్లా పెట్టారు. ఈ డ్రెస్సెస్ కూడా సెట్స్ చాలా బాగున్నాయి. ప్లాజోస్ ఇవన్నీ కూడా ఇంకా చాలా టైం ఉండాలి. టైం పెట్టుకొని మనం వస్తే డే అంతా అవుటింగ్కి బాగా ఇవన్నీ తిరిగి స్పెండ్ చేయొచ్చు అనమాట. సో, ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ పెట్టేస్తానండి. మొత్తం మాల్ అంతా వీడియో కవర్ చేశాను. ఎందుకంటే మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు. కొంచెం బయట ఎవరైనా ఉన్నవాళ్ళు మొత్తం ఎక్స్ప్లోర్ చేసినట్టు చూసినట్టు ఉంటుందని మొత్తం మాల్ అయితే కవర్ చేశాను అనమాట.
సో అలా మాల్ అంతా తిరిగేసి అక్కడే 12 అయిపోయింది. ఇంకా మేము విష్ చేసుకొని 12:30కి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సో ఇలా మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకున్నాము. బయటనే జరిగిందనమాట ఈ ఇయర్ కొత్తగా బయట. నెక్స్ట్ డే అయితే వచ్చి ఇంటికి మేము ఇంట్లో క్రాకర్స్ ఉంచుకుంటాం ఎవ్రీ ఇయర్ యాక్చువల్లీ. కార్తీక పౌర్ణమికి దివాళీ క్రాకర్స్, కార్తీక పౌర్ణమికి అలాగే న్యూ ఇయర్కి కూడా కాల్చుకుందామని. సో అలా మళ్ళీ మేము ఈ క్రాకర్స్ కాల్చుకొని అప్పుడు పడుకునేసరికి 1:30 అలా అయిందనమాట. ఇది నెక్స్ట్ డే January 1. సో హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా. అక్కడ లేచి రెడీ అయ్యి పూజ చేసేసుకొని సింపుల్గా లంచ్కి అయితే పిస్తా హౌస్ మందికి వచ్చాము. ఇక్కడ అందరికీ ఫేమస్, ఇది అందరికీ తెలుసు, నాకు తెలిసి అందరూ టేస్ట్ చేసే ఉంటారు. పిస్తా హౌస్ బిర్యానీ కానీ ఇలా మంది ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట, హెవీ మసాలా ఉండదు. ఇంకా మేము అందరికీ నలుగురికి ఒకటే మిక్స్డ్ మంది అయితే ఆర్డర్ చేసాము. సో ఇక్కడ ఇది ప్లేట్ మాది, చాలా బాగుంటుంది టేస్ట్. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట, ఎక్కువ ఓవర్ స్పైసెస్ ఏమి ఉండవు. సో ఇలా లంచ్ చేసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయి రిలాక్స్ అయ్యాము. నెక్స్ట్ డే స్కూల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఇంకా నెక్స్ట్ డే ప్రిపరేషన్స్ ఇవన్నీ అనమాట. ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే అయిపోయింది అలాగా. సో న్యూ ఇయర్ అయితే 31 అండ్ January 1 మా సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.